హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎర్నింగ్ ట్రిక్స్ రాజా. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్గా 12 డేస్ క్రితం ఒక వీడియో అయితే చేశాను. పవర్ యాప్లో ఫ్రీగా లెవెల్ 2కి ఎలా రీచ్ కావాలనో ఆ వీడియో చూసి మీరు ట్రై చేస్తుంటే మీరు లెవెల్ 2కి అయితే రీచ్ అయిపోయారు ఇప్పటికే. సో మీరు లెవెల్ 2కి రీచ్ అయినంత మాత్రంలో మీకు ఎయిర్ డ్రాప్ అయితే ఎలిజిబుల్ కాదు. సో ఇంకొద్దిగా ప్రాసెస్ అయితే చేయాలి. ఒక లెన్స్ అండ్ ఫార్కాస్ట్ అయితే కనెక్ట్ చేయాలి. దానికి కనెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎయిర్ డ్రాప్ అయితే ఎలిజిబుల్ అవుతారు. బిఫోర్ స్నాప్చాట్ లోపు మనమైతే కనెక్ట్ చేయాలి. సో అది ఎలానో చెప్తాను. స్టిల్ ఇంకా ఎవరైనా జాయిన్ కాకుంటే కూడా జాయిన్ కాండి. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి జాయిన్ అయితే అవ్వండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, నేనైతే లెవెల్ 2కి రీచ్ అయినాను. నా వాలెట్లో 537 పాయింట్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇక్కడ మీరు డైలీ యాక్టివ్ ఉండి పోస్ట్లో లైక్ చేయడం, పవర్ చేయడం వల్ల మీకు డైలీ పాయింట్స్ అనేటివి వస్తాయన్నమాట. పవర్ పాయింట్స్ అండ్ క్రెడిట్ పాయింట్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మై అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫ్రీగా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ లెన్స్ అండ్ ఫార్కాస్టర్ ఫస్ట్ క్లైమ్ చేయాలి, తర్వాత కనెక్ట్ చేయాలి. ఇక్కడ క్లైమ్ మీద క్లిక్ చేసి మీ వాలెట్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసి క్రియేట్ మై ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక యూజర్ నేమ్ సెట్ చేసుకోమంటారు. మీకు నచ్చిన ఏదైనా పేరును కొట్టి క్లైమ్ హ్యాండిల్ మీద అయితే క్లిక్ చేయండి. ఒకవేళ అది అవైలబుల్ ఉంటే డైరెక్ట్గా క్లైమ్ అయిపోతుంది. వాళ్ళు అవైలబుల్ లేకుంటే ఎర్రర్ వస్తుంది, మళ్ళీ ట్రై చేయండి, పర్లేదు. ఇక్కడ లోడింగ్ అవుతుంది, కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు, నా లెన్స్ అయితే క్లైమ్ అయిపోయింది. ఇప్పుడు కింద సైన్ ఇన్ ద లెన్స్ ఏపీఐ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కనెక్ట్ వాలెట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు పవర్లో ఏ వాలెట్ అయితే ఇచ్చారో ఆ వాలెట్ని అయితే కనెక్ట్ చేయండి. నాకు బిట్గెట్ వాలెట్లో ఉంది నా వాలెట్. నేను బిట్గెట్ వాలెట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ బిట్గెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అప్రూవ్ మీద క్లిక్ చేయండి. తర్వాత రిటర్న్ టు వెబ్సైట్ కొట్టండి. మళ్ళీ మనం ఒక సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ అయితే చేయాలి. ఇక్కడ మన లెన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కింద కంటిన్యూ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ సైన్ ఇన్ ఏపీఐ కొడితే మళ్ళీ మన వాలెట్కు ట్రాన్సాక్షన్ వస్తుంది. బిట్గెట్ సెలెక్ట్ చేయండి, సిగ్నేచర్ కొట్టండి, మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, మళ్ళీ రిటర్న్ టు వెబ్సైట్ కొట్టి ఇక్కడ కొద్దిసేపు లేట్ అవుతుంది. మళ్ళీ సైన్ ఇన్ మెసేజ్ అని కొట్టండి. మళ్ళీ కన్ఫర్మేషన్ వస్తుంది వాలెట్కి. ఇక్కడ సిగ్నేచర్ చేయండి. టు వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మళ్ళీ వాలెట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడైతే సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు టేక్ మీ టు పవర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసి పైన లెవెల్ 2 ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మై అకౌంట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు, నా లెన్స్ అయితే కనెక్ట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఫార్కాస్టర్ కూడా క్లైమ్ చేయాలి, కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ క్లైమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. బిఫోర్ క్లైమ్ దీనికైతే కొద్దిగా గ్యాస్ ఫీజ్ కావాలి. సో మనం ఫస్ట్ వాలెట్లోకి పోయి ఇందులో ఆప్టమిజం ఈటీహెచ్ అయితే మనకు కొద్దిగా తీసుకోవాలి. ఒక మినిమం $1 గ్యాస్ ఫీజ్ కావాలి. $1 ఏం ఖర్చు కాదు, కానీ కొద్దిగా గ్యాస్ ఫీజ్ కావాలి. సో మీకు వేరే ఎక్స్చేంజ్ ఏదైనా ఉంటే దాని నుంచి అయితే డిపాజిట్ చేసుకోండి. ఒకవేళ వేరే ఎక్స్చేంజెస్ అలా అమౌంట్ లేకుంటే నాకైతే మెసేజ్ చేయండి, నేను మీకు గ్యాస్ ఫీజ్ సెండ్ చేస్తాను. సో మీ అడ్రస్ ఇక్కడ కాపీ చేసుకొని నాకు డిఎం అయితే కావండి టెలిగ్రామ్లో, నేను ఖచ్చితంగా గ్యాస్ ఫీజ్ అయితే సెండ్ చేస్తాను ప్రతి ఒక్కరికి. సో ఇప్పుడు మీకు గ్యాస్ ఫీజ్ అనేది మీ అకౌంట్లోకి వచ్చినాక ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ టు పవర్ యాప్లోకి వచ్చేసేయండి. వచ్చేసినాక క్లైమ్ కొట్టి మళ్ళీ వాలెట్ సెలెక్ట్ చేసి క్రియేట్ మై ప్రొఫైల్ కొట్టండి. కనెక్ట్ మీద కొట్టి మళ్ళీ బిట్గెట్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాక మళ్ళీ బిట్గెట్ సెలెక్ట్ చేసి అప్రూవ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీరు ఒక యూజర్ నేమ్ అయితే సెట్ చేసుకోండి. నేను సేమ్ ఇచ్చేస్తున్నాను. మళ్ళీ సైన్ ఇన్ రిక్వెస్ట్ వచ్చింది. రిటర్న్ టు వెబ్సైట్. ఓకే, సైన్ ఇన్ విత్ యువర్ వాలెట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన పాడ్కాస్ట్ అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. సో ఈ రెండు కనెక్ట్ చేస్తే చాలు, మీరు ఎయిర్ డ్రాప్కి ఎలిజిబుల్ అయిపోతారు మీరు లెవెల్ 2లో ఉంటే. సో ఇప్పుడు ఎయిర్ డ్రాప్ మీకు ఎంత అలొకేషన్ వస్తుందో కూడా చెప్తాను నేను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఈ 3 కనెక్ట్ చేసి ఉండాలి, చూసుకోండి. మీరు లెవెల్ 2లో ఉండాలి, ప్లస్ మీ దగ్గర లెన్స్ ప్రొఫైల్ కనెక్ట్ ఉండాలి, ఫార్కాస్ట్
కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి నేను వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. phairdrop.com అని సెర్చ్ చేయండి అంతే. మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యూజర్ నేమ్ ఉంటుంది కదా పవర్లో, ఒక నిమిషం, మీ ప్రొఫైల్ కింద ఉంటుంది. ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇది మీ మోహన్ కుమార్ డి నా యూజర్ నేమ్. సో అది సెర్చ్ చేసి చూపిస్తాను అండి. ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఈరోజే కనెక్ట్ చేశాను. నాకు అయినా ఎయిర్ డ్రాప్ అయితే ఎలిజిబుల్ చూపిస్తుంది 187. ఇంకా మీ ఎయిర్ డ్రాప్ అలొకేషన్ని ఇంక్రీజ్ చేయడానికి ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ పోస్టులు ఉంటాయి కదా, మేజర్ పోస్టులు, బాగా లైక్లు ఉన్న పోస్టులన్నీ మీద పవర్ చేయండి. ఇప్పుడు ఇక నాకు ఒక పవర్ అయిపోయింది. ఇక్కడ మనకు డైలీ 5 వస్తాయి పవర్. సో తర్వాత జర వైరల్ అయిన పోస్టులను చూసి మనం లైక్ అండ్ పవర్ చేయాలి. ఇవి కూడా అంత లేవు. ఈ పోస్ట్కి చూసుకోవచ్చు, దాదాపుగా 2000 పైగా లైక్లు ఉన్నాయి. అంటే ఈ పోస్టులకు పవర్ చేయడం వల్ల మనకు ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. నేను చూపిస్తాను. ఇట్లా మీకు ఎక్కువ లైక్లు ఉన్న పోస్టులు అయితే లైక్ చేయండి. నా ప్రొఫైల్లో నా పోస్టులు కూడా ఉంటాయి, వాటిని లైక్ చేయండి. నాకు అన్ని లైక్లు రావు కానీ చెప్తున్నా. ఇక్కడ మీరు ప్రొఫైల్లోకి వచ్చినట్టయితే ఇక్కడ నాకు చూసుకోవచ్చు, ఎస్టర్డే 1 క్రెడిట్ పాయింట్ వచ్చింది, 58 పవర్ పాయింట్స్ వచ్చినాయి. పవర్ పాయింట్స్ ఇక్కడ సిఎల్ మీద క్లిక్ చేసి ఈ పవర్ పాయింట్స్ ఎందుకు వచ్చినాయి చెప్తానండి. 48 పవర్ పాయింట్స్ వచ్చినాయి. ఇక నేను లైకులు పవర్ ఎక్స్ట్రా లైక్లు ఉన్న వాటికి నేను పవర్ చేస్తాను. చూడండి, నాకు ఎన్ని ఎక్స్ట్రా వచ్చినాయి అనమాట. ఎప్పుడు రావు, ఒక్కొక్కసారి వస్తాయి అనమాట. బెనిఫిట్ అది. తర్వాత నెక్స్ట్ డైలీ యాక్టివ్ ఉండాలి. ఇప్పుడు యానిమోకి ఎన్ఎఫ్టీ అయితే క్రెడిట్ పాయింట్స్ వస్తలేవు, ఇంతకుముందుకు అయితే వస్తుండే. ఇక ఇక్కడ చూసుకోవచ్చు, యానిమో ఎన్ఎఫ్టీ 10 క్రెడిట్ పాయింట్స్ 10 పాయింట్స్ వస్తుండే. ఇప్పుడైతే స్టాప్ చేశారు, ఎందుకంటే బాగా ఫుల్ వైరల్ అయిపోయింది. ఇంకోటి అలాగే 10 క్రెడిట్ పాయింట్స్ వస్తే అందరు లెవెల్ 3కి కూడా రీచ్ అయిపోతారు కాబట్టి దాని అయితే తీసేశారు. ఇప్పుడు ఓన్లీ మోకా ఐడి ఉంటే చాలు మీతోని, మీరు 10 డేస్లో లెవెల్ 2కి అయితే రీచ్ అవుతారు. మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ మీరైతే ఈజీగా ఎయిర్ డ్రాప్కి అయితే ఎలిజిబుల్ అవుతారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మీరు డైలీ యాక్టివ్ ఉండండి. అట్లీస్ట్ ఒక పోస్ట్ కూడా చేయండి. మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఏదో ఒక కమ్యూనిటీ మీద సెలెక్ట్ చేసి ఏదైనా సంథింగ్ రాయండి. రాసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రీమియంలో చేస్తే మీకు 50 పాయింట్స్ అయితే ఖర్చు అవుతాయి. లేదు ఇక్కడ ఒక ఫ్రీ మీద సెలెక్ట్ చేస్తే ఎటువంటి పాయింట్స్ అనేది డిడక్ట్ కావు. నేను ప్రీమియంలో వేస్తున్నాను, బూస్ట్ కొట్టాను. సో దట్స్ ఇట్. పోస్ట్ అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ నేను ఏదో సింబాలిక్గా మీకు చూపించాను. మీరు ఎట్లన్నా మంచి పోస్టులు కూడా పెట్టవచ్చు. మీకు కూడా వేరే వాళ్ళు పవర్ ఇస్తే మీకు ఎయిర్ డ్రాప్ అలొకేషన్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎస్టర్డే నేను 1 మినిట్, నేను నిన్నైతే ఒక పోస్ట్ పెట్టాను, బినాన్స్ ఎక్స్ పవర్ ఈవెంట్ అని. ఇందులో అయితే మనకు ఒక ఎన్ఎఫ్టీ అయితే ప్రొవైడ్ చేశారు. అది ఎవరెవరు క్లెయిమ్ చేశారో వాళ్ళందరికీ అయితే ఎక్స్ట్రా 300 పవర్ అండ్ పవర్ అంటే ఎక్స్ట్రా 300 సోషల్ టోకెన్స్ అండ్ డైలీ 500 పవర్ టోకెన్స్ అయితే పవర్ పాయింట్స్ అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎక్స్ట్రా అలొకేషన్ వస్తుంది అనమాట. ఈ ఎన్ఎఫ్టీ క్లెయిమ్ చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇక్కడ connect.power.com ఉంది, వెబ్సైట్లోకి పోయి సేమ్ కనెక్ట్ చేయాలి వాలెట్ని. నేను ఇక్కడ ప్రాసెస్ కూడా చెప్పాను కింద. సో తప్పకుండా అందరైతే కనెక్ట్ చేయండి, ఎక్స్ట్రా అలొకేషన్ అయితే ఎర్న్ చేసుకోండి.